కేశవాయ నమః. ప్రహ్లాదుడు తన స్నేహితులకి ఇలా బోధిస్తున్నాడు. దేవోసురో మనుష్యో వా యక్షో గంధర్వ ఏవచ భజన్ముకుంద చరణం స్వస్తిమాన్ సాధ్యత వయం. దేవత కానీ, మానవుడు కానీ, యక్షుడు కానీ, గంధర్వుడు కానీ, ఎవరైనా సరే మోక్షప్రదాత అయిన శ్రీహరి పాదాన్ని సేవించేవాడు మనలాగనే శుభాలను పొందుతాడు కదా. ఓ రాక్షస బాలకుమారులారా, మోక్షాన్ని అనుగ్రహించే శ్రీహరిని ప్రసన్నం చేసుకోవటానికి బ్రాహ్మణుడుగా అయి కానీ, దేవత అయి కానీ, మహర్షి అయి కానీ, పోని మంచి నడవడికతో కానీ, శాస్త్రాలను చదివి విజ్ఞానం సంపాదించటంతో కానీ, దానంతో కానీ, తపస్సుతో కానీ, యజ్ఞంతో కానీ, శారీరక మానసిక శౌచము కలిగి ఉండటంతో కానీ, వ్రతాలను ఆచరించటంతో మొదలైన వాటితో పని లేదు కదా. శ్రీహరి కేవలం నిష్కామ భక్తితోనే ప్రసన్నమవుతున్నాడు. మిగతావన్నీ కూడా భక్తిని వృద్ధి చేయటానికి సహాయం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః ఆత్మోపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మ నీశ్వరే. ఓ అసురులారా, ఓ రాక్షస కుమారులారా, సకల ప్రాణులను మీ ఆత్మతో సమానంగా ప్రేమించండి. సకల ప్రాణులలోనూ ఆత్మరూపుడిగా ఉన్నవాడు జగన్నాథుడు, భగవంతుడు అయినటువంటి శ్రీహరి యందు భక్తిని కలిగి ఉండండి. దితివంశీయులు, యక్షులు, రాక్షసులు, స్త్రీలు, శూద్రులు, గొల్లపల్లెల్లో నివసించేవారు, పక్షులు, పశువులు, పాపజీవులు కూడా శ్రీహరితో ఐక్యాన్ని పొందుతారు. భక్తి యొక్క మహిమ అంత గొప్పగా ఉంటుంది. గోవిందుడి యందు ఏకాంత భక్తిని కలిగి ఉండటమే ఈ లోకంలో మానవుడు పొందే పరమ పురుషార్థమై ఉన్నదని మహర్షులు చెప్పారు. సర్వకాలాల్లోనూ, సర్వదేశాల్లోనూ, సర్వమంతటా కూడా శ్రీహరిని దర్శించటమే నిజమైన భక్తి అయి ఉంది. అదే భక్తి యొక్క నిజస్వరూపము అని బోధించాడు ప్రహ్లాదుడు. ఎంత అదృష్టవంతులు ఆ రాక్షస బాలురు. ఇంతటితో 7వ స్కందంలోని 7వ అధ్యాయము సమాప్తము. అంటే 8వ అధ్యాయానికి వెళుతున్నాం మనం. ఈ అధ్యాయంలో భగవంతుడైన నృసింహస్వామి ఆవిర్భావము, హిరణ్యకశిపుడి వధ, బ్రహ్మాది దేవతలు స్వామిని స్తుతించుట అనేటువంటి విషయాలన్నీ చెప్పబడ్డాయి. నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. తరువాత అసుర బాలకులందరూ ప్రహ్లాదుడు బోధించినది ఎలాంటి దోషాలు లేనిది అయినటువంటి భక్తి యోగాన్ని పట్టుకున్నారు. వీళ్ళందరూ వారి గురువులు బోధించిన బోధను అసలు నేర్చుకోనే లేదు. ఆ పిల్లల బుద్ధి భగవంతుడి యందే స్థిరమైపోయింది. గురుపుత్రుడు అది గమనించి చాలా భయపడి వెంటనే ప్రహ్లాదుని వెంటబెట్టుకొని వెళ్ళి విషయాన్ని యథాతథంగా మహారాజు గారికి విన్నవించాడు. తన కుమారుడు దుఃఖాన్ని కలిగించే అవినయంతో ప్రవర్తిస్తున్నాడని తెలుసుకొని రాక్షసరాజు సహించలేకపోయాడు. ఇది నాకు వినయం అనేది లేదు, వీడు మర్యాద లేకోకుండా, భయం లేకోకుండా ప్రవర్తిస్తున్నాడు, నా విరుద్ధమైనటువంటి వీడు కార్యక్రమాలు వేసుకున్నాడు అని అంటూ కోపావేశంతో ఆ హిరణ్యకశిపుడి శరీరం వణికిపోయింది. చివరకు అతడు తన కుమారుణ్ణి వధించాలని నిశ్చయం చేసుకున్నాడు.
చంపేయటమే ముఖ్యం అనుకున్నాడు. హిరణ్యకశిపుడు స్వభావం చేతనే క్రూరుడు. అతడు తన ఎదుట వినయంగా చేతులు జోడించి నిలబడిన ప్రహ్లాదుని అతి పౌరుషంగా తిట్టాడు. ప్రహ్లాదుడు మనోనుగ్రహం కలవాడు. అతడు ఆ తిట్లను తగినవాడు కాదు, తిట్లకంతా కూడా. అటువంటి ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు వక్రంగా పాప దృష్టితో చూస్తూ కాలితో త్రొక్కబడినటువంటి పాముల బుసులు కొడుతూ ఇలా అన్నాడు: ఓ మందబుద్ధి, నువ్వు వినయం లేని దుష్టుడివి, నీచుడివి, పొగరుమోతువు. నువ్వు వంశాన్ని ముక్కలు చేస్తావు. నా ఆజ్ఞను పాటించని నిన్ను ఇప్పుడే యమపురికి పంపిస్తాను. ఓ మూర్ఖుడా, నేను కోపిస్తే లోకపాలకులతో సహా ముల్లోకాలు వణికిపోతాయి. అటువంటిది ఏ బలం చూసుకుని నువ్వు నా ఆజ్ఞను నిర్భయంగా ఉల్లంఘించావు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు, ఓ రాజా, నిశ్చయంగా శ్రీహరియే నాకు మాత్రమే కాకుండా నీకు ఇతర బలవంతులైనటువంటి రాజులకు కూడా బలమై ఉన్నాడు. కనుకనే బ్రహ్మదేవుడితో మొదలుకొని చిన్నవి పెద్దవి చరాచరాలు అయిన ప్రాణులు అన్నీ ఆయన వంశంలో మాత్రమే ఉన్నాయి. అంటే ఇవన్నీ చరాచరాలు అయినటువంటి ప్రాణులు అన్నీ ఆయన వశం అంటే వంశమే. ఆయన వంశంలోనే అంటే ఆయన వశంలోనే ఉన్నాయని అర్థం. ఈ ఈశ్వరుడే కాలరూపుడై ఉన్నాడు. గొప్ప పరాక్రమం ఎంతో. 2 అడుగులలోనే ఆయన ముల్లోకాలను కొలిచాడు కదా. ప్రాణులలోని ఇంద్రియ శక్తి, మనశ్శక్తి, ధైర్యము, దేహేంద్రియ శక్తులకు అధిష్టానమైన ఆత్మ ఆ ఈశ్వరుడై ఉన్నాడు. ఆయనే త్రిగుణాత్మకమైన మాయాశక్తితో ఈ జగత్తును సృష్టించి రక్షించి ఉపసంహరిస్తున్నాడు. నువ్వు నీ అసుర భావాన్ని, ద్వేషభావాన్ని విడిచిపెట్టు. మనస్సును రాగద్వేషాలకు అతీతంగా గాను సమంగా గాను ఉంచు. అదే మనం అనంతుడికి చేసేటువంటి గొప్ప ఆరాధన. మనస్సును వశం చేసుకోకపోతే అది తప్పుదారిలో నడుస్తుంది. అటువంటి మనస్సును మినహాయిస్తే మనకు శత్రువులనే వారే లేరు. కొంతమంది మాత్రము తమ సర్వస్వాన్ని దొంగిలించే బందిపోట్లు 6 అంటే కామక్రోధాలు, లోభము, మదమాశ్చర్యాలనేటువంటి 6 అంతఃశత్రువులను లేదా 5 జ్ఞానేంద్రియాలను, మనస్సును జయించకుండానే తాము 10 దిక్కులను జయించామని భావిస్తూ ఉంటారు. అంటే నీలాగానే అర్థం. గోవిందాయ నమః.